అన్నమయ్య జిల్లా రాయచోటిలో అధికార విపక్ష నేతలు సై అంటే సై అంటున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా పార్టీ చేరికలపై ఇరువురు నేతలు కౌంటర్ ప్రతి కౌంటర్లతో చెలరేగిపోతున్నారు. రాయచోటి అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు శ్రీకాంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో అధికార విపక్ష నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. ముఖ్యంగా ఇటీవల వైసీపీకి చెందిన ప్రముఖ నాయకులు వారి వర్గీయులతో కలిసి అధికార పార్టీ టీడీపీలోకి వలసలు పెడుతున్నారు. 20 రోజుల నుంచి చాపకింద నీరులా ఈ జంపింగ్ల ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీలో ఉంటూ ప్రజాదరణ కలిగి వివాదాలకు దూరంగా ఉండే నేతలకు టీడీపీ గాలం వేస్తోంది. మీరు వస్తానంటే మేం మాత్రం వద్దనమంటూ ఆహ్వానాలు పంపిస్తోంది. అదే స్థాయిలో టీడీపీ నుంచి కొందరు మైనార్టీ నేతలు వైసీపీలో చేరారు. చేరిన కొంతకాలానికి తిరిగి మళ్లీ టీడీపీ పంచన చేరారు. పార్టీ చేరికల వ్యవహారం ఇప్పుడు రాయచోటి నియోజకవర్గంలోని అధికార ప్రతిపక్షాల మధ్య నిప్పు రాజేస్తోంది. రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వర్గీయులు, మాజీ జడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వర్గీయులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో రాయచోటి పట్టణం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, సంబేపల్లి, చిన్నమండెం మండలాల్లోని వైసీపీకి చెందిన సర్పంచులు, కోఆప్షన్ సభ్యులు, ఇతర వైసీపీ ప్రముఖ నాయకులతో పాటు దాదాపు 1000 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరందరికీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఇటీవల రాయచోటి నియోజకవర్గం పరిధిలోని లక్కిరెడ్డిపల్లి మండలం కస్తూరి రాజుగారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గేట్లు తెరిస్తే వరద నీరులా వైసీపీ నేతలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పీలేరులో ఒక లీడర్, తమ్మలపల్లి ఒక లీడర్, రాయచోట్లు ఒక లీడర్, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు కలెక్టర్లు వేసుకొని, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు వేసుకొని రాత్రిలో పూట మీ చెంచాగాళ్ళు ఎంఆర్ఓలు బెదిరించి, ఆర్టీఓలు బెదిరించి మీ నాయకులు అందరి పేర్లతో ఈరోజు భూములు వచ్చినాయి. మల్తాడు కట్టలేని వాడు కూడా పుట్టగోసు కట్టుకునేటట్టు 5 ఏళ్లలో కార్లు కొనుక్కున్నారు మీ నాయకులంతా రోజు. అదే రాయచోటి అభివృద్ధి నేను అడుగుతున్నా. మంత్రి మాటలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి అభివృద్ధిపై చర్చించడానికి ఎప్పుడైనా ఎక్కడైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన సమాధానం ఇచ్చారు. భయపెట్టి వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోంది నువ్వు కాదా అని ఆయన ప్రశ్నించారు. చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు, ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించేదానికన్నా మన యొక్క బాధ్యతగా ఏం చేయాలి, ఎలా ఉపయోగపడేటువంటి సందేశాలు మనం తీసుకునేది ఆలోచన చేస్తే బాగుంటుందని తెలియజేస్తాం. ఈరోజు అభివృద్ధిపైనే మీకు చర్చ జరపాలి, దమ్ము దానికి అవసరం, నాకు దమ్మేమో అవసరం లే. నా నోటి మాటలతో ఏ పేపర్ కూడా ఎత్తుకోకుండా నేను వస్తా. మీరందరూ అధికారులు తెచ్చి కూర్చోండి, అభివృద్ధి ఎంత చేసినానంటే చూపించగలుగుతాం. దీంతో పార్టీలో చేరికల అంశం రాయచోటి నియోజకవర్గంలోని ఇరు పార్టీలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.